అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ప్రతి సంవత్సరము ఉగాది నుండి సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నుండి ప్రారంభమై ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఆ దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత దాంట్లో శ్రావణ మాసం దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి నెలే శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో అనేకమైనటువంటి వర్షాలు పడి అనేకమైనటువంటి కొత్తగా మళ్ళీ సృష్టి ప్రారంభమై పాడి పంటలు అభివృద్ధి అవుతుంటాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వర్షాలు కూడా నూతనంగా వర్షాలు పడుతుంటాయి. కాబట్టి ఇది శ్రావణ మాసంలో దేవతాదేవి యొక్క పూజలు పురాతన కాలంలో వర్షాలు పడకున్నా కూడా ఈ శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి వారికి మరియు గ్రామ దేవతలైనటువంటి భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రౌతి ఇలాంటి దేవతలకు కూడా పూజించడము. శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి వారు ప్రతి గ్రామంలో ఏ గ్రామంలోనైనా అనేక రకాల గుళ్ళు ఉంటాయో ఉండయో కానీ ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు. అలాంటి ఆంజనేయ స్వామిని ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం 5 మంగళవారాలు 5 శనివారాలు ఎవరు స్మరణ చేసి ఆ స్వామివారి మీద అభిషేకం చేసి నీళ్లు పోసినట్లయితే ఆ శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లయితే వాళ్ళకు ఉండబడేటువంటి నవగ్రహ దోషాలన్నీ దొరికిపోయి గ్రహచారం మంచిలేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుంది. సంతానం కాని వాళ్ళు ఉంటే కూడా ఈ శ్రావణ మాసంలో అనేకమైనటువంటి పండుగలు వస్తాయి. దాంట్లో నాగుల పంచమి అనేటువంటి పండుగ కూడా వస్తుంది. సంతానం కాని వాళ్ళు ఉన్నట్లయితే ఆ నాగుల పంచమి రోజున పుట్టల పాలు పోసినట్లయితే సంతానం అవుతుంది. దీంట్లోనే వరలక్ష్మి వ్రతం అని కూడా వస్తుంది. వరాలను ఇచ్చేటువంటి లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు. శ్రావణ మాసంలో ఈ సంవత్సరం 16వ తారీఖు వరలక్ష్మి వ్రతం అవుతున్నది. దీంట్లోనే శ్రావణ మాసంలో అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా అక్క మరియు కాకపోతే చెల్లె అన్న తమ్ములకు ఎవరైనా అనుబంధం వాళ్ళు కలిసి ఉండేటట్టుగా పురాతన కాలం నుంచి అన్నదమ్ములకు అనుబంధాన్ని కుదిర్చేటటువంటి అక్క చెల్లెళ్ళ మధ్యలో అన్నదమ్ముల మధ్యలో అనుబంధాన్ని కుదిర్చేటువంటి పండుగ రాఖీ పండుగ కూడా వస్తుంది. శ్రావణ మాసంలో రాఖీ పండుగ అని చాలా పవిత్రమైన మాసం ఈ మాసం. ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ఏ దేవతలైనా ఆంజనేయనే కాదు గ్రామ దేవతలే కానీ శివుడే కానీ విష్ణువునే కానీ ఏ దేవతలను కూడా ప్రార్థించినట్లయితే వాళ్ళకు ఉండబడే దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసం చాలా మంచిది. ఈ మాసం నెల రోజులు కూడా కొంతమంది పురాతన కాలం నుంచి శ్రావణ మాసంలో ఎలాంటి జంతు బలులు చేయవద్దు, ఎలాంటి మాంసాహారాన్ని ముట్టుకోవద్దు. శ్రావణ మాసంలో కూరగాయలు ఆకుకూరలు ఇవే తినాలనేటువంటి నియమం కూడా ఉన్నది. అలాంటి మంచి ఉన్నతమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం సందర్భంగా మా గుడిలో కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరపబడినాయి. జై శ్రీరామ్.